ఏం డాక్టర్, నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందా లేక ఏమైనా నటిస్తున్నాడా? లేదండి, నిజంగానే సివియర్గా హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చి చాలాసేపు అవడంతో మనిషి బతుకుతాడా లేదా అన్నది కాస్త డౌట్గానే ఉంది. వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి. అలా మాట్లాడకండి డాక్టర్. తను శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, తనను ఎలాగైనా రక్షించాలి మీరు. రక్షించాలని మాకు ఉంటుంది, బట్ ఇప్పటికే టైం చాలా లేట్ అయింది. ఇక అతను ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఒక డాక్టర్గా తన పరిస్థితి ఏంటో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అతను ఎక్కువసేపు బతికే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి. హలో, నేను సెంట్రల్ జైలు ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. మీ మామయ్య విష్ణుమూర్తికి పొద్దున హార్ట్ అటాక్ వచ్చింది మేడం. అవునా? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పారు. మీరు వెంటనే ఇక్కడికి రావాలి. అవును సార్, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే మేడం. అంటే ఆంటీ, మా మావయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందంట. చివరి దశలో ఉన్నారని ఎస్ఐ ఫోన్ చేశారు. ఇన్నాళ్ళకి చేసిన పాపం పండిందన్నమాట. నవ్వుతూ మనుషుల ప్రాణాలు తీయించాడు, జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. ఏం కాదులే, ఇప్పటికైనా మీ మామయ్యకి ప్రాణం విలువేంటో తెలుస్తుంది. తప్పు పార్థు, ఎవరిదైనా సరే ప్రాణమే. ఇంకొకరి ప్రాణం పోవాలని చెప్పి మనమెప్పుడూ కోరుకోకూడదు. నువ్వు చెప్పింది నిజమే ఊర్మిళ, కానీ విష్ణుమూర్తి విషయంలో అలా జాలిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను వాసుని దూరం చేసింది ఆ విష్ణుమూర్తి. వాడు చెప్పిన అబద్ధం వల్లనే భాను మన ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ విష్ణుమూర్తి ఆడిన నాటకమే మన ఇంట్లో ఎన్నో గొడవలకే కారణమైంది. ఇప్పుడు అలాంటి మనిషి మీద జాలిపడటం అనవసరం. సరేనండి, అయిందేదో అయిపోయింది. మీ మామయ్య ప్రాణాల మీదకొచ్చింది అంటే ఇక్కడెవరికీ పెద్దగా పట్టింపు ఉండదు. కానీ ఎంతైనా సరే నువ్వు ఆయన మేనకోడలివి కదా, వెళ్ళి చూసిరా. ఆంటీ, మీరు నిజంగా ఎంత గొప్పవారంటీ. మా మావయ్య చేసిన దాన్ని ఎవరు క్షమించరు, అందుకే వీళ్ళందరికీ కోపం. కానీ మీరొక్కరే ఎంతో పెద్ద మనసు చేసుకుని నన్ను వెళ్ళమన్నారు. వస్తానంటీ. ఏరా కార్తీక్, పొద్దుననగా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటున్నావు. అసలు ఏం జరుగుతుందిరా? ఏం చెప్పాలో నాకు తెలీదు బామ్మ. ఏంటే బాను, ఉదయం అనగా వెళ్ళావు, వెళ్ళేటప్పుడు చెప్పాలని తెలీదా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నీకోసం ఎంతసేపని ఎదురు చూడాలి? నువ్వు వస్తావు వంట చేద్దామని ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడప్పుడే రావనుకుని నేనే వంట చేద్దామని వెళుతున్నాను. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? బామ్మ, అది అన్నీ తర్వాత చెప్పుకుందాం, పద వంట చేద్దాం. నేను అత్తయ్యతోనూ మావయ్యతోనూ మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడతారు? అత్తయ్య, నేను ఒక 2 రోజులు మా ఇంటికి వెళ్ళి ఉండి రావాలి. దానికి మీరు ఒప్పుకుంటారా? ఏంటమ్మా ఇంత సడన్ గా నువ్వు? అదే మావయ్య, అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. సమస్య అంటున్నావంటే వాసు ఆరోగ్యం ఏమైనా పాడైందా? ఏమైందమ్మా? ఏంటి బాను, నువ్వెంత టెన్షన్గా ఉన్నావు? అక్కడేమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పు. అది ఇప్పుడు ఎవరికి చెప్పేది కాదండి, తర్వాత చెప్తాను.
కానీ ముందు నేను వెళ్ళాలి. అందుకే ఈ ఇంటి పెద్దగా అత్తయ్య నాకు అనుమతి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నాను. చెప్పండి అత్తయ్య, ఒక 2 రోజులు నేను మా ఇంటికి వెళ్ళి రావచ్చా? అసలు మీరు మేము అన్న తేడా ఎప్పటి నుంచి చూస్తున్నావు భాను? అన్నయ్యని నువ్వు మీ నాన్నగా చూసినా నేను మాత్రం నా సొంత అన్నయ్యగా చూస్తున్నాను. ఆయనకేమైనా సమస్య ఉంటే చెప్పు. ఇక్కడ మనమందరం ఉన్నాం కదా, మనమందరం కలిసి సాల్వ్ చేద్దాం. లేదత్తయ్య, అది నేను చూసుకోవాల్సిన బాధ్యత, నేను తీర్చాల్సిన సమస్య. అందుకే ఈ విషయం నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళక తప్పని పరిస్థితి. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి అత్తయ్య. ఏడ్చినట్టుంది. సమస్య అంటున్నావు, నువ్వు వెళ్ళాలి అంటున్నావు. అక్కడేదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, మరి అదేంటో చెప్పడానికి బాధేంటి? చూడు బాను, ఒక్కరే పోరాడి ఏవీ గెలవలేము. అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే ఏదైనా సాధించగలం. సమస్య అయినా యుద్ధమైనా సరే అందరూ కలిసి చెయ్యాలి. అప్పుడే విజయం సాధిస్తాం. అదేంటో చెప్పు, మేమందరం నీకు తోడుగా ఉంటున్నాం కదా. చెప్పాను కదా బామ్మ, చెప్పగలిగే పరిస్థితి ఉంటే మీకన్నా ఆప్తులు నాకెవరున్నారు? మీతో పంచుకోకుండా ఇంకెవరితో పంచుకుంటాను? అయినా ఇది దాచే విషయం కాదు, కానీ ఇప్పుడు చెప్పలేని విషయం. తప్పకుండా ఆ సమస్య పరిష్కరించి వచ్చాకే చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. చాలా బాగుంది భాను. ప్రాబ్లం ఉంది అని నువ్వే అంటున్నావు, కానీ ప్రాబ్లం ఏంటో చెప్పను అంటున్నావు. కానీ నువ్వు వెళ్ళాలి అంటున్నావు. ఎందుకు అని అడిగితే సమాధానం లేదు అని అంటున్నావు. ఏంటి భాను ఇది? మమ్మల్ని పరేవాళ్ళం చేసి మాట్లాడుతున్నావా? లేదా నీకు నువ్వే పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ధైర్యంగా ముందడుగు వేస్తున్నావా? అమ్మా, భాను అంతలా చెప్తోందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది కదా. అది మనం ఎందుకు అర్థం చేసుకోకూడదని అంటున్నాను. అదే కదరా మీ అమ్మ కూడా అడుగుతుంది. నిజంగా అక్కడ ప్రాబ్లమే ఉంటే మనతో చెప్పడానికి ఇబ్బంది ఏముంది? మనకి చెప్తే ఎలాంటి సమస్య అయినా అందరం కలిసి పరిష్కరిస్తామని చెప్తున్నాం కదా. ఇంకా బాను ఎందుకురా అలా ఆలోచిస్తుంది? ఊర్మిళ బాధపడడంలో నాకైతే తప్పేం కనిపించట్లేదురా. బాను, ఊర్మిళ అత్తలా కాదు అమ్మలా చూసుకుంటానంది. అత్తగారి దగ్గర దాచే విషయాలుంటాయేమో గాని అమ్మ దగ్గర దాచే విషయాలు ఏముంటాయి చెప్పు? మావయ్య దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నన్నేం అడగండి. కేవలం మా ఇంటికి వెళ్ళడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వండి. అయితే ఏంటి భాను, ఖచ్చితంగా నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలా? ఈ ఇంటి కోడలుగా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇంటికి ఇల్లాలు అంటే ఈ ఇంట్లో ఉండే ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి మరీ చూసుకోవాలి. అలాంటిది నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానంటున్నావు. అది ఎంతవరకు కరెక్టో నువ్వు చెప్పు. అప్పుడు నా నిర్ణయం ఏంటో నేను చెప్తాను. నువ్వు అత్తవారింట్లో ఒక కోడలివి. నీకు ఎంత స్వతంత్రం ఉన్నా కూడా ఈ ఇంటితో అన్ని పంచుకోవాలన్న నిజాన్ని మాత్రం నువ్వు మర్చిపోకు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలి అంటే ఇంటి పెద్దగా మీ అనుమతి తీసుకోవాలి. అందుకే అడుగుతున్నాను. కానీ నేను ఆ ఇంటి కూతుర్ని. ఆ ఇంటికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఆ బాధ్యతతోనే అడుగుతున్నాను. దయచేసి నన్ను పంపించండి.